శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాశుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు, మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాథిగా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పడం అంట మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వరాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ ఒక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. వృషభ రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలోకి కుజుడు రాబోతున్నాడు. అష్టమంలోకి వచ్చినటువంటి కుజుడు యోగ్యకారకుడు కాదన్నమాట వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చూద్దాం. వృషభ రాశి వారికి మనం చూసినట్టు అష్టమంలో వచ్చినటువంటి కుజుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేస్తాడు అనేది విషయం అనేది నిజం. అలాగే ధన సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ యొక్క నెలలో జనవరిలో మనం చూసినట్లయితే కొన్ని మార్పులు జరుగుతున్నాయి అన్నమాట. భాగ్యస్థానంలోకి వచ్చేటప్పటికి రవి, అష్టమంలోకి వచ్చేటప్పటికి కుజుడు, 2 గ్రహాలు ఉన్నాయన్నమాట.
అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, అలాగే రిలేషన్షిప్స్లో ఇష్యూస్ క్రియేట్ చేస్తాడనమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కూడా కొద్దిగా కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధన సంబంధితమైన వ్యవహారాల్లో కానీ నూతనంగా ఏదైనా బిజినెస్ ఆరంభించేటప్పుడు కొన్ని రోజులు ఆగాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. చేసేటువంటి ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందటానికి ఎక్కువగా ప్రయత్నించాలి. ఉద్యోగంలో ఇష్టం లేనటువంటి ఉద్యోగమైనా సరే కొన్ని రోజులు ఇప్పుడు మార్పు చేర్పులకి అంత సరైన సమయంగా గోచరించట్లేదు అన్నమాట. అంటే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవటానికి కూడా కొద్దిగా ఎక్కువ టైం పెట్టేట్లుగా కనిపిస్తున్నది. అలాగే ఈ ఉద్యోగం మార్పుల గురించి కూడా వృషభ రాశి వారు కొన్ని రోజులు ఆగాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు కూడా సరైన స్థానంలో లేడు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి డబ్బుని ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు కాబట్టి డబ్బు ఖర్చు పెడుతుంటారు, కాకపోతే అది సద్వయంగానే ఉంటుంది అన్నమాట. అంటే ఖర్చు అనేది కొద్దిగా యోగకరంగానే ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజుడి యొక్క సంచారం అనేది అంత యోగకారకంగా లేదు కాబట్టి అష్టమంలోకి వస్తున్నటువంటి కుజుడు ధనస్థానాన్ని కూడా చూస్తాడు. అంటే ధనస్థానాన్ని చూసినప్పుడు కుటుంబంలో మీ మాటకి ఎక్కువగా వాల్యూ లేకుండా కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే విధంగా కూడా ఉంటుంది. 45 days అంత యోగకారకంగా లేదు. మరియు అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కానీ ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ ఈ నెల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 45 daysలో కుజుడు సరైన స్థానంలో లేనందువలన తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఒక కష్టం పడిన తర్వాత దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవడం అనేది కష్టం కాబట్టి స్పెక్యులేషన్స్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ 45 days కొద్దిగా జాగ్రత్తగా మూమెంట్ తీసుకోవాలి. అప్పుల విషయంలో కొద్దిగా దూరంగా ఉండాలి. ఈ నెల బాగలేదు కాబట్టి అప్పు తీసుకొని మానసిక క్షోభని గురి కావద్దు అని చెప్పి నా సలహా అనమాట. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యమైన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా సింధూరం ఏదైతే ఉంటుందో మనకు సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.